నమస్తే. బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. సో తెలంగాణ ఉద్యమకారులకు చాలా అన్యాయం జరిగింది. సో ఈ రాష్ట్రంలో నాయకులు వాళ్ళని వాడుకున్నారు, రాజ్యాన్ని పాలించుకుంటున్నారు. ఈరోజు అందరూ వాళ్ళ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. కానీ ఉద్యమకారులను మేజర్గా మర్చిపోయారని చెప్పేసి ఉద్యమకారులు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి ఇక్కడ రావడం జరిగింది. సో డాక్టర్ చీమ శ్రీనివాస్ ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు. చెప్పండి అన్న, ఎట్లా అంటే నిజంగానే ఈ ప్రభుత్వం కూడా మోసం చేసే అవకాశం ఉందా, లేకపోతే మీకు క్లారిటీ ఉండి జీవో పాస్ చేసిందనే మీరు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు? 100% ప్రభుత్వం చేయబోతుంది, జీవో రాబోతుంది. ఆ ఉద్దేశంతో అలా మొట్టమొదటిగా, ఎందుకంటే ఇవాళ ఉద్యమకారుల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడానికి ప్రధాన భూమికి వచ్చింది మేము, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. అందుకనే మొట్టమొదటిగా మేమే రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో కూడా అప్పటి నుంచి కూడా మీరు ఉన్నారు, మీరు అప్పటి నుంచి కూడా జర్నీ సాగుతూనే ఉన్నది. సో మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా మొన్న ఎలక్షన్లో కూడా మొత్తం వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి మొత్తం తెలంగాణ ఉద్యమకారులు మొత్తం కూడా సపోర్ట్ చేశారు. సో వాళ్ళు మీకు అక్కడి నుంచి మీకు ఏం వ్యతిరేకత వచ్చింది వాళ్ళ నుంచి, బీఆర్ఎస్ నుంచి? బీఆర్ఎస్లో అక్కడ ఏమైందంటే కింది స్థాయి నాయకులు చాలామంది మేము కలిసినాం. మన వినోద్ కుమార్ గారు కానీ, అదేవిధంగా మన సికింద్రాబాద్ మన మాజీ మంత్రివర్యుల్ని ఆయన కూడా కలవడం జరిగింది. అనేక మంది మన పద్మారావు గౌడ్ గారిని, అంటే ఉద్యమ నాయకుల్ని. వాళ్ళు అనేది ఏంటంటే మాకు కూడా ఇవ్వాలని ఉంది ఉద్యమకారులకి. ఈటల రాజేంద్ర గారు కూడా అప్పుడు ఉండే, మాకు కూడా ఇవ్వాలని ఉంది. కానీ మరి కేసీఆర్ గారు ఎందుకో సానుకూలంగా లేడు, మరి ఆయన ఒప్పుకోవట్లేదు అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా కేటీఆర్ కావచ్చు, అందులో ఉన్నటువంటి ప్రధాన నాయకులు కూడా ఉద్యమకారులతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. సో ఈరోజు ఈ పొజిషన్లో ఉన్న కూడా ఉద్యమకారుల అండతోనే ఉన్నామని చెప్పి చాలాసార్లు కూడా మాట్లాడారు కదా, ఎందుకు చేయలేకపోయారు అంటారు? ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత ఆయనలో మార్పు వచ్చింది. మరి సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ప్రభావంతోనో లేకపోతే మిగతా ప్రభావంతోనో మాకు అర్థం కాలేదు. కానీ ఆయన ఏమనుకుంటుంటే ఇక ఉద్యమకారులతో నాకేం పని, ఇలా 1000 కోట్లు 100 కోట్లు ఉన్న బడా కార్పొరేట్ వర్గాలు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా నాకు మద్దతుగా ఉన్నారు. ఇలా ఉద్యమకాల అంశమో ఉద్యమకాల పదం అవసరం లేదు, ఉద్యమకారుడు అంటే నేనే, నా చరిత్ర ఉండాలి, కానీ ఉద్యమకారులకి అవసరం ఏముందని ఆయన అనుకున్నాడు, భావించుకున్నాడు. బీఆర్ఎస్లు కూడా మీరు మాకు న్యాయం చేయలేదని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరు ఈరోజు అందరూ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే పాలాభిషేకం కూడా చేశారు, అంటే మా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని. ఒకవేళ వీళ్ళు కూడా మాట తప్పితే నెక్స్ట్ మీ ప్రోగ్రామ్ ఏంది? నెక్స్ట్ కేసీఆర్ పెట్టిన కదా రేవంత్ రెడ్డి పడుతుంది. ఇలా పాలాభిషేకం చేసిన వాళ్ళము రేపు వేరే డెఫినెట్గా కేసీఆర్కు పట్టిన కదా రేవంత్ రెడ్డి పడుతుంది. ఉద్యమ నాయకుడు కేసీఆర్ పట్టింది. మరి అట్లా రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ఎవరైతే ఇలా ఉద్యమకారులు మీ పార్టీలో ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు పార్టీ పరంగా ఉన్నా కానీ కేసీఆర్ మాకేం చేయలేదని చెప్తున్నారు. ఇలా మేము రేవంత్ రెడ్డి గారు చేసినా కానీ ఆయన చేయకపోతే రేవంత్ రెడ్డి గారిని మేము ఉపేక్షించేది లేదు. కేసీఆర్ బిడ్డనే కల్వకుంట్ల కవిత సో జాగృతి పేరుతోని ఈరోజు 12వ తారీఖు కూడా ఒక సభ కూడా పెడుతుంది ఇప్పుడు త్వరలో. మరి ఆ ఉద్యమకారులని పట్టించుకోలేదు బీఆర్ఎస్ కూడా. సో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేస్తున్నది. అసలు ఆమె ప్రోగ్రామే ఉద్యమకారుల కోసం అని చెప్తా ఉన్నది. వాస్తవమేనా, నమ్మొచ్చా? మీరు కలిసి పనిచేస్తారా? ఇలా కవిత గారికి ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకు లేదు అంటే ఆమె ఎంపీగా ఉన్నప్పుడు మీరే మీడియా వాళ్ళు కూడా చెప్పండి, ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఉద్యమకారుల గురించి మాట్లాడిందా? ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడిందా? మీ కుటుంబంలో గొడవలైనప్పుడు, పంపకాల దగ్గర తేడా వచ్చినప్పుడు మళ్ళీ ఏదో సానుభూతి పొందాలని ఉద్యమకారుల అంశంతో ఉద్యమకారుల కోసం చేస్తున్నట్టు ఆమె ముసలి కన్నీరు గారుస్తుంది. అసలు ఆమె అర్హత లేదు. ఇవాళ కవిత గారి ఆస్తులు ఎన్ని ఉన్నాయాల? ఇలా ఉద్యమకారుల కోసం భూ పోరాటాలు పెట్టింది కదా, ఆమె 1000 ఎకరాలు ఉన్నాయంట, దాంట్లో ఒక 100 ఎకరాలు ఇవ్వనండి ఉద్యమకారులకి. మరి ఆమె అది చేయదు. ఆమె లక్ష్యం ఏంది? మళ్ళీ పార్టీ పెట్టుకోవాలి, ఉద్యమకారులు వాళ్ళ నాన్న ఎట్లా మోసం చేసిండో ఆమె కూడా మోసం చేద్దామని వస్తుంది. ఖచ్చితంగా మోసం చేయడం కోసం 100% మోసం చేస్తామని మేము భావిస్తున్నాం. ఎందుకు అంటే మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆమె ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే మాకు ఉద్యమకారులు వచ్చిరని చెప్తే అపాయింట్మెంట్ ఇవ్వలే, మాకు 5 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇలా ఆమె ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంటే మాకు చాలా కొంత నవ్వు వస్తుంది, కోపం వస్తుంది. నువ్వు అధికారం ఉన్నప్పుడు నీకు కనపడలేదమ్మా ఉద్యమకారులు? అసలు ఒక్కసారి మాట్లాడిందా? మీరే చెప్పండి. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు నేను మాట్లాడిన అంటుంది, ఎక్కడ మాట్లాడింది? మాట్లాడినాము ఎప్పుడు? మా నాన్నకి చెప్పిన అంటుంది, ఎక్కడ మాట్లాడేది? మాట్లాడలే. పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు,
అంటే మీరు డైరెక్ట్ వెళ్ళి కలిసి మాట్లాడిన తర్వాతనే ఈ నిర్ణయం వస్తే మీరు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిరా, లేకపోతే మీరు వాళ్ళతో ఫోన్ల సంభాషణ ఎట్లా జరిగింది అసలు వాసం? మేము పొన్నం ప్రభాకర్ గారు మా ఉద్యమకాల ఫోరం సభ్యులు. ఎట్లా సభ్యులేరంటే 2024లో మేము హరియారా కళాభవన్లో వేలాది మందితో మీటింగ్లు పెట్టి పొన్నం ప్రభాకర్ గారిని ముఖ్య అతిథి పిలుచుకోవడం జరిగింది. ఆ రోజే ఆయన ఉద్యమకాల ఫోరంలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆయన ఈ 25 ఎండింగ్ వరకు చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము దాదాపు నెలకి 2-3 సార్లు ఆయన కలుస్తుంటాం. మొన్న శాసనసభ సమావేశాల్లో కూడా పొన్నం ప్రభాకర్ గారిని కలిసినప్పుడు శాసన మండలికి రమ్మని చెప్పడం జరిగింది, వెళ్ళటం జరిగింది. అక్కడనే మహేష్ కుమార్ గౌడ్ గారిని పిలిచి మా ముందే మాట్లాడటం జరిగింది పిసిసి అధ్యక్షుడిగా. ఎందుకంటే హామీ ఇచ్చింది పిసిసి వాళ్ళు కాబట్టి ఇది పరిస్థితి అని చెప్తే ఆ రోజే మహేష్ కుమార్ గౌడ్ గారు శాసన మండలిలో ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా మీరు పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో ఉద్యమకారులకు ప్రభుత్వం నుంచి కావాలి, వాళ్ళని వాడుకున్నారు, మోసం చేశారు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. ప్రధానంగా అలా కావాల్సినటువంటి మేజర్ డిమాండ్స్ ఏంటి అసలు? మేజర్ అయిన మీ ప్రభుత్వాన్ని మొట్టమొదటి కోరుకునేది అంటే మీరు ఒక కమిటీ వేసి అసలు ఉద్యమకాలు ఎవరైనా గుర్తించండి, గుర్తింపు కార్డులు ఇవ్వండి. గుర్తింపు కార్డులు ఇచ్చిన తర్వాత ఈ 250 గజాల ఇంటి స్థలం అయితేమే, పెన్షన్ అయితేమే మీరు అర్హులైన వాళ్ళకి ఇవ్వండి. అంటే ధనవంతులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, కొంతమంది ఆర్థికంగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు కదా. ఇప్పుడు మనం ఆర్థిక భారం కూడా చూడాలి కదా. ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో, మన ఆర్థికంగా కుంగపోయి ఉన్నారో వాళ్ళకి ఇమ్మని చెప్తున్నాం మనం. అంటే ఎప్పటి వరకు రావచ్చు జీవో పాస్ అయ్యి, ఎప్పటి వరకు మీ దాకా లెటర్ రూపకంగా ఎప్పుడు రావచ్చు? ఈ మంత్లో అయితే ప్రభుత్వం ప్రకటన చేస్తుంది, జీవో వస్తుంది. కాకపోతే ఇంకా గుర్తించడానికి కొంత టైం పట్టొచ్చు. అంటే ఈ లోపు మళ్ళీ ఏమైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందా మీరు అందరూ కూడా సంఘంగా? రేపు జీవో రాగానే కలుస్తాం. ఒక వేలాది మందితో కూడా రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞత సమావేశాన్ని కూడా పెట్టాలని భావిస్తున్నాం. ఆ జీవో వచ్చిన తర్వాత నాగజ్యోతి అండి. నాగజ్యోతి. ఎందుకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసం చేస్తుందని ఈరోజు పెట్టిరా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన మీరు అన్ని అడిగినటువంటి డిమాండ్స్ని వాళ్ళు నెరవేరుస్తారనే దాంతో మీరు పెట్టిరా? మాకు తెలంగాణ ఉద్యమకారులకు మేము తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సంభవించిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులు మర్చిపోయారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కేసీఆర్ గారు ఎన్ని డెవలప్మెంట్ చేసినా ఏం చేసినా మా తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. మేనిఫెస్టోలో వాళ్ళే ఒకవేళ తెలంగాణ ఉద్యమకారులకు కనుక బీఆర్ఎస్ గారి మా కేసీఆర్ గారి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తే ఈ రోజు వరకు ఈ సెకండ్ వరకు కూడా ఈ అంతా ప్రెస్ మీట్ ఇలాంటిది ఏమి ఉండకపోయేది. కాబట్టి మాకు మేనిఫెస్టోలో ఈయన రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తా అని చెప్పి 250 గజాల జాగా కానీ మమ్మల్ని గుర్తించి ఐడి కార్డు కానీ మా వాళ్ళకు ఉద్యోగాలు కానీ సంథింగ్ అన్నీ పెట్టారు. కాబట్టి ఆయన అమలు చేయడానికి రెడీగా ఉన్నారు. మాకు సిగ్నల్ వచ్చింది. మేము ఎందుకంటే ఇంతకుముందు గారు మన పొన్నం ప్రభాకర్ గారు కానీ ఈ గౌడ్ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడారు, షాద్నగర్ ఎమ్మెల్యే వాళ్ళందరూ మాట్లాడారు, అసెంబ్లీలో పెట్టారు. ఈ మధ్యలో తెలంగాణ ఉద్యమకారుల గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాల సంది ఎవ్వరూ పట్టించుకోలేదు. మా గురువు గారు శ్రీనివాస్ గారు 8 సంవత్సరాలకు ముందు ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేశారు. కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే మేనిఫెస్టో పెట్టిన తర్వాత దాన్ని చూసి కొంచెం మంది అట్రాక్ట్ అయ్యి కొత్త సంఘాలు ఉన్నాయి. దాంతో మాకు సంబంధం లేదు. మేము మాత్రం 8 సంవత్సరాల సంది ఈ ఫోరం నడుస్తుంది. కాబట్టి ఇందులో ఎవరంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చమనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేసుకుంటూ తమ్ముడు ఉద్యమకారులని వాడుకొని మోసం చేసిందని చెప్పేసి ఇలా మీరు కంప్లీట్ గా మొత్తం అందరు కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు అని చెప్పి వాళ్ళని గెలిపించారు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా మోసం చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంకో పార్టీని మీరు మోస్తారా? లేదండి, మాకు చెయ్యరు అనే నమ్మకం మాకుంది. ఎందుకంటే ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. చర్చలు జరగకపోతే మేము ఈ రోజు వచ్చేసి ఉద్యమకారులు అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు పోరాటం చేశారు, ఉద్యమంలో ఎంతో ఉవ్వెత్తున కూడా మీరు అందరూ కూడా పోరాటం చేశారు. కరెక్టే. 2 సంవత్సరాలు అయితే ప్రభుత్వం వచ్చి ఇప్పటిదాకా చేసే వాళ్ళు ఉంటే చేయాలి కదా, ఉద్యమకారులే కదా. ఓకే మీరు అన్నదానికి నేను సమ్మతిస్తున్నానండి. కాకపోతే అయిన ప్రోగ్రామ్స్ ఏముండనో తెలంగాణ అది ఇది ఉండొచ్చు. కాకపోతే మాకు మాత్రము ఒక 6 months నుండి మాకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మేము కూడా తెలంగాణ ఉద్యమకారులము చాలా పెద్ద ఎత్తున దీక్షలు చేయడం కానీ, జిల్లాల వారిగా దీక్షలు చేయడం కానీ, జేఏసీలో January 7th జేఏసీలో ఫస్ట్ మేము దీక్ష చేయడం జరిగింది. నేను కూడా దీక్షలో కూర్చున్నాను. మన ప్రకాష్ అన్న గారు వచ్చి దీక్ష విరమించారు. ఆయన కూడా ఆ రోజు మాట్లాడారు. నేను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళానమ్మా, సార్ దృష్టికి ఉద్యమకారులకు ఎట్లా సార్ న్యాయం చేయలేదు, ఎట్లా సార్ చాలా మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు అని అంటే, సార్ ప్రకాష్ అన్న లక్షల మందితోనే కదా ప్రకాష్ అన్న మళ్ళీ ఇది జరిగింది అంటే, అవునమ్మా కాకపోతే నేను తీసుకెళ్ళా చాలా మంది ఉన్నారన్నారు. కేసీఆర్ గారు 10 మందికో 5 మందికో ఎంతో మందికి ఇచ్చారేమో కానీ మా ఉద్యమకారులకు మాత్రం ఎట్లాంటి న్యాయం కానీ మాకు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో మాకు జరగలేదు. రేవంత్ రెడ్డికి, పొన్నం ప్రభాకర్ రెడ్డికి, తర్వాత మహేష్ కుమార్ గౌడ్కి
మీరు పాలాభిషేకం చేశారు అంటే మీకు జీవో పాస్ కాలేదు, ఇంకా అక్కడి నుంచి వెళ్ళి కూడా మీకు లెటర్ రాలేదు. ఒకవేళ వాళ్ళు మోసం చేసిన చేయరన్న ఏం చేస్తారు? చేయలేదన్న ఒకవేళ చేస్తే చెయ్యరండి అంటే చెయ్యరు చూసే ప్రజలకు కూడా ఒకటి చెయ్యరు అనిపిస్తుంది కదా. ఒకవేళ అట్లా ఉంటే కనుక చాలా ఉధృతం చేస్తాం. ఉమ్. ఇంతకుముందు 2001 నుండి ఎలా తెలంగాణ జరిగింది అలాగే మొత్తం మంది ఉధృతం చేస్తారు. ఇంకా ఈ ఉద్యమం మరీ ఇంకొక ఉద్యమంకు తెరలేపుతారు.